విద్యార్థి పర్యావరణ పరిరక్షణ బిల్లుపై జరిగిన చర్చతో మాక్ అసెంబ్లీ దద్దరిల్లింది. ఈ బిల్లు ప్రవేశపెట్టిన పర్యావరణ శాఖ మంత్రి నిజమైన పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణ్ తరహాల పవర్ఫుల్ స్పీచ్తో అదరగొట్టాడు. పిల్లలతో పనులు చేయించడమేంటని ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు బదులిచ్చాడు. ఇన్నాళ్ళు మనం పర్యావరణం గురించి పాఠ్య పుస్తకాల్లో చదువుతూనే ఉన్నాం, కానీ ఈ బిల్లు ద్వారా దాన్ని జీవన విధానంగా మారుస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా వన్ స్టూడెంట్ వన్ ట్రీ అనే కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది అధ్యక్ష. ₹1 ఖర్చు లేకుండా రాష్ట్రాన్ని పచ్చగా మార్చే హరిత సైన్యాన్ని తయారు చేస్తున్న మంత్రి గారిని అభినందిస్తున్నాను అధ్యక్ష. ఈ బిల్లులో ప్లాస్టిక్ పెట్రోల్ టీమ్ పెట్టడం చాలా మంచి ఆలోచన. పిల్లలే పోలీసులైతే పెద్దలు తప్పు చేయడానికి భయపడతారు. స్కూల్ దశ నుండే వేస్ట్ ఆడిట్ చేయడం నేర్పిస్తే రేపు వాళ్ళు కలెక్టర్లు అయ్యాక చెత్త సమస్య ఉండదు అధ్యక్ష. ఇది భవిష్యత్తును నిర్మించే చట్టం అధ్యక్ష. పేపర్ మీద అక్షరాలు పచ్చగా ఉన్నాయి, కానీ స్కూల్ గ్రౌండ్ పరిస్థితి ఏంటి అధ్యక్ష? ప్రతి విద్యార్థి ఒక చెట్టు నాటాలి అని రూల్ పెట్టారు. ప్రభుత్వ బడుల్లో పిల్లలు కూర్చోడానికే బెంచీలు లేవు, ఇక చెట్టు నాటడానికి స్థలమే కనిపిస్తుంది అధ్యక్ష. నగరాల్లో ఉన్న స్కూళ్ళల్లో ప్లే గ్రౌండ్ లేదు, పార్కింగ్ లేదు. అక్కడ చెట్లు నాటితే మొక్కలకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష? వాటర్ బాటిల్ తెచ్చుకోవడానికే కష్టంగా ఉంటే మొక్కలకు నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు అధ్యక్ష? అధ్యక్ష, ఈ బిల్ చూస్తుంటే మనం పిల్లల్ని సైంటిస్టులుగా మారుస్తున్నామా లేక మున్సిపాలిటీ గుమస్తాలుగా మారుస్తున్నామా అనే అనుమానం వస్తుంది అధ్యక్ష. సెక్షన్ 39 ప్రకారం పిల్లలు లీక్ మరియు పవర్ లాగ్ బుక్ మెయింటైన్ చేయాలట. సెక్షన్ 29 ప్రకారం ప్రీ రిజిస్టర్ రాయాలట. వారానికి ఒకసారి క్లీన్లీనెస్ కెప్టెన్ గా మారాలట. ఇవన్నీ చేశాక వాడు చదువుకునేది ఎప్పుడు అధ్యక్ష? ఇప్పటికే పుస్తకాల బరువుతో పిల్లల నడుములు విరిగిపోతుంటే ఇప్పుడు ఈ పర్యావరణ రికార్డుల బరువు కూడా వాళ్ళ నెత్తి మీద పెడతారా అధ్యక్ష? అధ్యక్ష, ప్రతిపక్ష సభ్యులు ఆవేదనలో అవగాహన లోపం స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి పాయింట్ స్థలం గురించి. చెట్లు నాటడం అంటే మర్రి చెట్టు నాటి ఊళ్ళదించడం కాదు అధ్యక్ష. స్థలం లేని స్కూళ్లలో కుండీల్లో మొక్కలు, వర్టికల్ గార్డెన్స్ పెంచవచ్చు. అది కుదరకపోతే పిల్లలు తమ ఇంటి దగ్గర లేదా కమ్యూనిటీలో నాటమని బిల్లు స్పష్టంగా చెప్పాం. గుమస్తాన్ అన్నారు అధ్యక్ష. అధ్యక్ష, కరెంట్ స్విచ్ ఆఫ్ చేయడం, కుళాయిలు కట్టేయడం గుమస్తా పని కాదు అధ్యక్ష. బాధ్యత గల పౌరుడు పని అది. దాన్ని బరువు అనుకుంటున్నారు, మేము శిక్షణ అంటున్నాం. పుస్తకంలో పర్యావరణం కాపాడాలి బట్టి కొట్టాలి అంటే ఒక మొక్కను నాటి దాన్ని బతికించడం వచ్చే ఆనందం గొప్పది.